బేహద్ వైరాగ్య స్థితి అన్న ఈ 15వ భాగంలో బాబా ముక్తిధామపు ద్వారాలు తెరిచే తాళం చెవి బేహద్ వైరాగ్యం అంటున్నారు. ఇది 2004 డిసెంబర్ నెల 31వ తారీఖు అవ్యక్త మురళి. ఇక్కడ ఇంతవరకు బాబా ఏదైతే బేహద్ వైరాగ్య స్థితి గురించి చెప్తూ వచ్చారో ఇవన్నీ ఏంటంటే మన ఫైనల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం. ఫైనల్ ఎగ్జామ్లో 1 సెకండ్ కోసం వచ్చే పరీక్షలో మనము నష్ట మోహ స్మృతి స్వరూపగా అవ్వాలి అంటున్నారు. అంటే ఈ నాది అన్న భావన, నాది అంటే నా దేహము, దేహ సంబంధీకులు, దేహ పదార్థాలు, వస్తు వైభోగాలు అని చెప్పి సాధనాలను బాబా ఏదైతే మొదటి భాగంలో బేహద్ వైరాగ్యం యొక్క డెఫినిషన్ చెప్పారో పరిభాష. ఆ స్థితిలోకి వచ్చినప్పుడు అంటే బేహద్ వైరాగ్య స్థితిలోకి వచ్చినప్పుడు ఈ ఫైనల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో నష్ట మోహ స్మృతి స్వరూప, ఆ స్థితిలోకి వచ్చినప్పుడు ఫైనల్ ఎగ్జామ్ పాస్ అవుతాం. మోహాన్ని పూర్తిగా నష్టం అంటే డిస్ట్రాయ్ చేసేసి, స్మృతి స్వరూప అంటే ఇక్కడ బాబా స్మృతి కాదు, ఆత్మ యొక్క స్మృతి. అసలు బాబాని మనం ఎందుకు స్మృతి చేస్తున్నాం, పర్పస్ ఏంటి అని స్మృతి చేయడానికి అని అంటే ఇక్కడ ద్వాపరం నుంచి నేను దేహాన్ని అన్న స్మృతిలో ఉన్నాం, ఆ ఆలోచనలో ఉన్నాం, స్వతహాగా సహజంగా ఉన్నాం. ఇప్పుడు బాబా మనకి జ్ఞానాన్ని తెలియజేసి శక్తిని ఇచ్చి దేహం అన్న స్మృతిలో నుంచి ఆత్మ అన్న స్మృతిలోకి రమ్మంటున్నారు. దాన్నే స్మృతి అంటున్నారు. స్మృతి స్వరూప అంటే ఆత్మ అన్న స్మృతిలోకి వచ్చి ఆత్మ యొక్క స్వధర్మమైన శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి, వీటిని ఆధారంగా తీసుకుని కర్మలు ఆచరించాలి, ధారణా స్థాయిలోకి తేవాలి. దీన్నే స్మృతి స్వరూప అంటున్నారు. అంటే విద్యాలయంలో మన ఆత్మ అన్న మొదటి పాఠమే ఆఖరి పాఠం అవుతుంది. దీనికి సంబంధించే విద్యార్థుల అవగాహన కోసము 24 అక్టోబర్ 1975లో బాబా ధర్మరాజుగా మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయం గురించి చెప్పారు. ఒక్కసారి ఆ మహావాక్యాలు తెలుసుకుని అప్పుడు ఈ బేహద్ వైరాగ్య స్థితి అన్న ఈ మహావాక్యాల్లోకి వస్తాం. ధర్మరాజుగా మాట్లాడేటప్పుడు బాబా ఏమంటున్నారంటే, బాబ్దాదా పిల్లలందరినీ చూస్తున్నారు, ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి కోర్సు చేశారా, కోర్సు తర్వాత రివైజ్ కోర్సు నడిచింది, రివైజ్ కోర్సు తర్వాత ఇప్పుడు అంతిమ కోర్సు అంటే రియలైజేషన్ కోర్సు, అనగా ఏదైతే విన్నారో, ఏదైతే పొందారో, ఏదైతే బాబా యొక్క చరిత్ర చూశారో దానికి అనుసారంగా స్వయంలో నింపుకున్నది ఎంత మరియు పోగొట్టుకున్నది ఎంత, కేవలం వినేవారిగా అయ్యారా లేక సంపన్నంగా తయారయ్యారా? ఇవన్నీ ప్రశ్నలు ఎవరికి వాళ్ళు బాబా తమనే అడుగుతున్నారని అనుకుంటే మన స్థితి ఫైనల్ ఎగ్జామ్ వరకు వచ్చిందా లేదా తెలుస్తుంది. అందుకే ఈ మురళిని ఫోటో తీసి కూడా స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. విద్యార్థులు ఒకసారి ప్రశ్నలు మళ్ళీ చదువుకోవచ్చు. సమర్థంగా అయ్యారా లేక కేవలం ఇతర శ్రేష్టాత్మల యొక్క లేదా బాబ్దాదా యొక్క గుణగానం చేసేవారిగా అయ్యారా? జ్ఞాన స్వరూపంగా, స్మృతి స్వరూపంగా, దివ్యగుణ సంపన్న స్వరూపంగా మరియు సదా సేవాధారి స్వరూపంగా అయ్యారా లేక వీటన్నిటినీ కేవలం స్మరించేవారుగా అయ్యారా? ఈ మొత్తం ప్రశ్నల్లోనే బాబా ఇక్కడ మనం ఎంతవరకు చేరాలో చెప్పేశారు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడికి వచ్చి కోర్సు చేశారా అంటే సాకార మురళిలు చదవడం అయిందా, ఇది బాబా ప్రశ్న. కోర్సు తర్వాత రివైజ్ కోర్సు అంటే అవ్యక్త మురళిలు. ఈ అవ్యక్త మురళిలు ఏవైతున్నాయో దీన్ని బాబా రివైజ్డ్ కోర్సు అంటున్నారు. రివైజ్డ్ కోర్సు తర్వాత రియలైజేషన్ కోర్సు. ఈ రియలైజేషన్ కోర్సు కూడా కంప్లీట్ అయ్యిందా అని. రియలైజేషన్ కోర్స్ అంటే ఏంటంటే ఇక్కడ కింద చెప్తున్నారు, జ్ఞాన స్వరూపం, స్మృతి స్వరూపం, దివ్యగుణ సంపన్న స్వరూపం మరియు సదా సేవాదారి స్వరూపం. ఇది యాక్చువల్గా రియలైజ్ అవ్వాలి. రియలైజేషన్ అనేది ఇంగ్లీష్ పదము, దీని యొక్క అర్థము బాబా వేరే మురళిలో చెప్పారు. రియలైజేషన్ అంటే రియల్ ప్లస్ ఐస్. రియల్ అంటే సత్యమైన, ఐస్ అంటే దృష్టికోణం. సత్యమైన దృష్టికోణం అన్నది రియలైజేషన్. అంటే సాకార మురళిలు చదివి ఆ తర్వాత రివిజన్ అయిన అవ్యక్త మురళిలు చదివేసి ధారణా స్థాయిలోకి తీసుకొచ్చి రియలైజేషన్ సత్యమైన దృష్టికోణం అంటే నేను ఆత్మ అన్న స్మృతిలోకి రావడము సత్యమైన దృష్టికోణము, నేను దేహాన్ని అని అనుకోవడము అసత్యమైన దృష్టికోణం.
సో ఈ రియలైజేషన్నే బాబా నష్ట మోహ స్మృతి స్వరూప అన్నది ఫైనల్ ఎగ్జాము ఆ స్మృతి స్వరూపానికి పెడుతున్నారు. సో రియలైజేషన్ అంటే నేను ఆత్మని అన్న ఆ రియలైజేషన్ రావాలి. అసలు బాబాని స్మృతి చేయడానికి కూడా ఈ రియలైజేషన్ కోసమే, సత్యమైన దృష్టికోణం కోసమే. సో అంటే దీన్నే మామూలుగా బుక్స్లో దేహాభిమాని స్థితి నుంచి ఆత్మాభిమాని స్థితి అంటున్నారు. సో బాబాని ఎందుకు స్మృతి చేస్తున్నామన్న విషయంలో స్పష్టత గనక వస్తే బాబా చెప్పినట్టు ఈ నిరంతర యోగ స్థితి కానీ, లేదా యోగి జీవితం కానీ, లేదా ఈ ఫైనల్ ఎగ్జామ్ నష్టమోహ స్మృతి స్వరూప అన్నది ఏంటా అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. సో మళ్ళీ విద్యార్థులకు చెప్తున్నాము, నష్టమోహ స్మృతి స్వరూప అంటే మోహమంతా నష్టమైపోయి ఆత్మ అన్న స్మృతిలోకి వచ్చి స్వరూపం కావడము బాబా స్మృతి కాదు. సో బాబాని స్మృతి చేసేది మనము ఆత్మాన్న స్మృతి స్వరూపంగా అవడానికి, అంటే దేహాభిమాని స్థితి నుంచి ఆత్మాభిమాని స్థితికి. సో విద్యాలయంలో విద్యార్థులుగా చేరి దేహము అన్న స్మృతిలో నుంచి ఆత్మ అన్న స్మృతిలోకి వచ్చామా అన్న దానికే బాబా ఫైనల్ ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేసేది. సో ఆ ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అవుతారో ఆ పాస్ అయిన ఆ మార్క్స్ తర్వాత రోజువారీ పరీక్షలు ఏవైతే మనకు వస్తాయో ఆ మార్క్స్ ఇవన్నీ కలిపి టోటల్ చేస్తే నంబర్ వైజ్, ఈ నంబర్ వైజ్ మార్కులను బట్టే ఫైనల్గా బాబా మౌంట్ అబుల్ వచ్చినప్పుడు యూనివర్సిటీ ఇది, ఈ యూనివర్సిటీలో ఈ చదువుకుని ఫైనల్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఆ టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఆ విశ్వ మహారాజులు వాళ్ళని అక్కడ స్టేజ్ పైన చూపిస్తాడు. అక్కడికి డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది బాబా ధర్మరాజుగా అడుగుతున్నారు. ఇది ఎప్పుడు అడిగారంటే 75లోనే అడిగారు బాబా. అంటే 75కి వచ్చేసరికి కోర్సు రివిజన్, ఆ తర్వాత రియలైజేషన్, ఆ స్టేజ్కి వచ్చేయాలి అంటున్నారు. సో ఇది 2020 కనీసం ఇప్పటికన్నా వచ్చేయాలి, ఎందుకంటే ఇంకా ఫైనల్ ఎగ్జామ్కి సమయం దగ్గర పడింది కాబట్టి. సో ఇప్పుడు ఈ బేహద్ వైరాగ్య స్థితి అన్న ఈ మురళీలోకి వస్తే, ఈ మురళిని పూర్తిగా రికార్డ్ చేయలేదు. బేహద్ వైరాగ్యం గురించి ఎక్కడైతే బాబా మహావాక్యాలు చెప్పారో అవే రికార్డ్ చేశాము. ఈశ్వరీయ విద్యార్థులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు ఈ 31 డిసెంబర్ 2004 ఈ మురళిలు ఏం చెప్పారంటే, ప్రపంచం యొక్క పరిస్థితుల అనుసారంగా ఇప్పుడు మీ యొక్క 2 స్వరూపాలను ధారణ చేయండి. ఆ 2 స్వరూపాలు సర్వుల పట్ల దయాహృదయులుగా అవ్వండి మరియు కళ్యాణకారిగా అవ్వండి. 2వ స్వరూపము దాత యొక్క పిల్లలు కనుక ప్రతి ఆత్మ పట్ల మాస్టర్ దాతగా అవ్వండి. విశ్వంలోని ఆత్మలు పూర్తిగా శక్తిహీనంగా, దుఃఖీగా, అశాంతితో అరుస్తున్నారు. బాబా ఎదురుగా పూజ్య ఆత్మలైన మీ ఎదురుగా పిలుస్తున్నారు. కొన్ని సెకనులు మాకు సుఖం ఇవ్వండి అని, శాంతి ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి అని. బాబా పిల్లల యొక్క దుఃఖాన్ని, అలజడిని చూడలేరు, వినలేరు. పూజ్య ఆత్మలైన మీకు దయ రావటం లేదా? ఇవ్వండి ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. దాత యొక్క పిల్లలు కదా, కొంచెం సహాయం చేయండి అంటున్నారు. సో ఈ వాక్యాల ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడున్న పరిస్థితుల అనుసారంగా మన యొక్క ధారణా స్వరూపం సర్వుల పట్ల దయాహృదయులు మరియు కళ్యాణకారి. బాబా ఇక్కడ సర్వులు అన్న పదాన్ని వాడుతున్నారు. అంటే విశ్వంలోని ఆత్మలకి సేవ అన్నది బ్రాహ్మణ పరివారంలోనే చెయ్యాలి అని చెప్పి చాలామంది హద్దులు గీసుకుని ఇప్పటికీ స్పష్టత లేక ఫోన్లు చేస్తున్నారు. సేవ అన్నది విశ్వంలోని ఆత్మలకి మరియు ప్రకృతికి చేస్తారు. అంటే బ్రాడ్ క్లాసిఫికేషన్ సేవ చేయాల్సిందే. సో హద్దులు గీసుకుంటే హద్దు యొక్క భాగ్యం తయారవుతుంది, బేహద్ సేవ చేస్తే బేహద్ భాగ్యం తయారవుతుంది. సో ఇక్కడ బాబా వాడుతున్న పదం సర్వులు అని వాడతారు. తర్వాత సేవ చేయడానికి విషయానికి వచ్చేసరికి కూడా సదా అన్న పదాన్ని ఎక్కువ వాడతారు. అంటే ఎప్పటికీ, మనకు వీలైనప్పుడు, మనకు తీరినప్పుడు, అప్పుడప్పుడు అని కాకుండా సదా. అంటే సర్వుల కంటే విశ్వంలోని ఆత్మలకి, సదా అంటే ఎప్పటికీ. ఇవి ఎక్కువగా బాబా వాడే పదాలు. ఇవి కనుక దృష్టిలో పెట్టుకుంటే అప్పుడు మనకి ఏదైతే బ్రాహ్మణ పరివారానికి చేయాలా, బ్రాహ్మణ పరివారంలోనే ఉండాలా అన్న ఈ హద్దు ఏదైతే ఉందో ఇవన్నీ చెరిపేసి బేహద్లోకి వస్తామో అప్పుడు బేహద్ వైరాగ్య స్థితి కూడా వస్తుంది. సో ఇప్పుడు మన స్వరూపం ఎలా ఉండాలని చెప్తున్నారంటే, సర్వుల పట్ల దయాహృదయులుగా అవ్వండి మరియు కళ్యాణకారిగా అవ్వండి. నిజంగా మన స్వరూపం ఇలా గనక ఉంటే కనీసం మనసా సేవకు ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తాం. సో ఇది లోపించడం వల్ల ఏమైపోయిందంటే, మన సంతోషాన్ని మనం చూసుకుని మేము ఇంకా మురళీలు వింటున్నాం అంటున్నారు.
ఆ దయ అన్నది ఎప్పుడైతే విశ్వంలోని ఆత్మల పట్ల వస్తుందో మన సంకల్ప శక్తిని వాడతాం. ఇది ఇండికేషన్ మనం దయాహృదయులుగా కళ్యాణకారిగా అయ్యామా లేదా అని చెప్పి. సో మనసా సేవ ఎక్కువ చేస్తున్నామా ఇంకా సంవత్సరాల తరబడి మురళి వింటున్నామా, ఇది చెకింగ్ పాయింట్ దీనికి. రెండవది, దాత యొక్క పిల్లలు కనుక ప్రతి ఆత్మ పట్ల మాస్టర్ దాతగా అవ్వండి. ఇది రెండవ స్వరూపం. దీనికి కూడా చెకింగ్ పాయింట్ మనసా సేవనే. మనసా సేవకు ప్రాముఖ్యత ఎక్కువిస్తున్నామా, మురళి వినడానికి ఎక్కువిస్తున్నామా? మురళి వినడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇంకా ఇప్పటికీ ఎండింగ్లో కూడా ఇస్తున్నాము అని అంటే మన సంతోషం మనం చూసుకున్నట్టు. మురళి వింటుంటే సంతోషం వస్తుంది, సో ఆ సంతోషాన్ని కోసం అని చెప్పి మురళికే ప్రాముఖ్యత ఇస్తున్నాం. కానీ విశ్వంలోని ఆత్మలకు ఇవ్వాలి అంటున్నాడు. సో అందుకే ఏమంటున్నా అంటే విశ్వంలోని ఆత్మలు పూర్తిగా శక్తిహీనంగా, దుఃఖీగా, అశాంతితో అరుస్తున్నారు. బాబా ఎదురుగా పూజ్య ఆత్మలైన మీ ఎదురుగా పిలుస్తున్నారు. కొన్ని సెకండ్లు మాకు సుఖం ఇవ్వండి అని, శాంతి ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి అని. సో మనం ఇవన్నీ ఇస్తున్నామా లేదా మనది మనం చూసుకుంటున్నామా అన్నదే ఇక్కడ మనకు చెకింగ్ పాయింట్. మనము బేహద్దు సేవ చేస్తున్నామా లేదా అనడానికి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే బాబా పిల్లల యొక్క దుఃఖాన్ని, అలజడిని చూడలేరు, వినలేరు. బాబా పిల్లల యొక్క దుఃఖాన్ని అనంటే జ్ఞాని పిల్లలైనా భక్తులైనా కానీ అందరూ ఆయన పిల్లలే. అందుకే మళ్ళీ చెప్తున్నాము, బ్రాహ్మణ పరివారానికి సేవ చేయాలని హద్దులు గీసుకోవద్దు, ఇక్కడ అందరికీ చెయ్యాలి. అందరూ బాబా పిల్లలే. సో బాబా అదే చెప్తున్నారు. సో అందరి దుఃఖాన్ని, అలజడిని చూడలేరు, వినలేరు. పూజ్య ఆత్మలైన మీకు దయ రావటం లేదా అని ప్రశ్న అడుగుతున్నారు. సో ఎవరికి వాళ్ళు బాబాకి జవాబు ఇవ్వాలి. కాబట్టి దాత యొక్క పిల్లలు కదా, కొంచెం సహాయం చేయండి అంటున్నాడు. సో సహాయం చేయాలంటే ఇక్కడ ఏం చేయాలంటే వాళ్ళ యొక్క అశాంతిని తీసేయమంటున్నాడు. తీసేయాలంటే ఏం చేయాలి అని అంటే ఇక్కడ విశ్వంలో ఎంతమంది అశాంతితో ఉన్నారో అందరి వరకు చేరుకునేవి మన సంకల్పాలే. కాబట్టి నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి యోగ స్థితిలోకి రావాలి. ఆ తర్వాత నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు విశ్వంలోని ఆత్మలందరికీ వ్యాపిస్తున్నాయి. విశ్వంలోని ఆత్మలందరూ సంతోషంగా శాంతిని అనుభవం చేస్తున్నారు అని ఏవైతే మనసా సేవ వీడియోస్లో సంకల్పాలు ఇచ్చామో అవి చేస్తే మన సంకల్పాలు వాయుమండలం ద్వారా విశ్వంలోని ఆత్మలందరికీ చేరి వాళ్ళు శాంతిని, సంతోషాన్ని, ధైర్యాన్ని అనుభవం చేస్తారు. సో మనసా సేవ వీడియోస్లో ఎలాగూ సంకల్పాలు ఇచ్చాం కాబట్టి ఇక్కడ వివరించట్లేదు. సో మన సంకల్పాలు వాళ్ళకి చేరినప్పుడు వాళ్ళు ఆ శాంతిని అనుభవం చేస్తారు. సో ఇక్కడ ప్రకృతి ద్వారా సంకల్పాలంటే వాయుమండలం ద్వారా మన నుంచి సంకల్పాలు విశ్వంలోని ఆత్మలకి, ప్రకృతికి చేరుకుంటాయి. తర్వాత బాబా కూడా పిల్లలైన మిమ్మల్ని సాతీగా చేసుకుని, మాస్టర్ దాతలుగా చేసి, కుడిభుజంగా చేసుకుని ఇదే సైగ చేస్తున్నారు. విశ్వంలోని ఇంతమంది ఆత్మలకి ముక్తిని ఇవ్వాలి కదా, ముక్తిధామానికి వెళ్ళాలి కదా. కనుక ఓ దాత యొక్క పిల్లలు మీ యొక్క శుభ సంకల్పం ద్వారా, మనసా శక్తి ద్వారా లేదా వాచా శక్తి ద్వారా, సంబంధ సంపర్కాల ద్వారా, శుభ భావన, శుభకామనల ద్వారా, తరంగాల ద్వారా, వాయుమండలం ద్వారా ఏదో ఒక యుక్తితో ముక్తినివ్వండి. అరుస్తూ ఉన్నారు, ముక్తినివ్వండి. బాబ్దాదా తన కుడి భుజాలకు చెప్తున్నారు, దయ చూపించండి. సో ఇక్కడ ముక్తిని ఇవ్వడం అంటే ఇది బతికుండగానే ఇస్తారు, భక్తి మార్గంలో లాగా శరీరం వదిలేసిన తర్వాత ఇచ్చేది కాదు. సో దేని నుండి ముక్తిని ఇవ్వాలి వీళ్ళకి? దుఃఖం నుండి ముక్తి ఇవ్వాలి, అశాంతి నుండి ముక్తిని ఇవ్వాలి, దుఃఖం యొక్క బంధనాల నుండి ముక్తిని ఇవ్వాలి. సో ఆ రకంగా ముక్తిని ఇవ్వాలంటే ఇక్కడ ఏం చేయాలని చెప్తున్నారు బాబా? మీ శుభ సంకల్పం ద్వారా, మనసాశక్తి ద్వారా, వాచాశక్తి, సంబంధ సంపర్కాల ద్వారా, శుభభావన, శుభకామన, తరంగాలు, వాయుమండలము, ఇట్లా ఏదో ఒక మాధ్యమం ద్వారా వాళ్ళకి దుఃఖం నుండి ముక్తిని ఇవ్వండి. కాబట్టి దయ చూపించండి అంటున్నాడు. తర్వాత రాబోయే వాక్యాల్లో బాబా ఇప్పుడు ఏదైతే సేవ చేయమని చెప్పారో సంకల్పం ద్వారా చేస్తాం. సో ఈ సంకల్పాలకు శక్తి రావాలి అని అంటే ఎందుకు అన్న ప్రశ్న వేయొద్దు అంటున్నారు. సో దానికి సంబంధించిన మహావాక్యాలు ఏంటంటే, అందరూ సంకల్పం చేయండి, ఎందుకు అని అనము, ఆలోచించము కూడా, ప్రశ్నార్థకం పెట్టకూడదు, ఆశ్చర్యార్థకం పెట్టకూడదు, బిందువు పెట్టాలి. ప్రశ్నార్థకం వ్రాస్తే ఎంతో వంకరగా ఉంటుంది, కానీ బిందువు ఎంతో సహజం. కనుక నయనాలలో బిందువైన బాబాని నింపుకోండి. బాబాని నయనాలలో ఇముడ్చుకోవడం వస్తుందా?
లేక అమరటం లేదా? పైకి కిందికి అవుతుందా, అమరుతుందా? సరే ఏమి చేస్తారు? ఎందుకు అనే దానికి వీడ్కోలు ఇచ్చేయాలి. ఎప్పుడు కూడా ఆశ్చర్యార్థకం కూడా రాకూడదు. ఇది ఎందుకు? ఇలా కూడా జరుగుతుందా? ఇలా జరగకూడదు కానీ ఎందుకు జరుగుతుంది? ఇలా ప్రశ్నార్థకం ఉండకూడదు. ఆశ్చర్యార్థకం కూడా ఉండకూడదు. కేవలం బాబా మరియు నేను అంతే. సో ఇక్కడ మనం నిజంగా ఎందుకు అన్న ప్రశ్న వేస్తున్నాము అని అంటే సబ్జెక్ట్ అర్థం అవ్వలేదని అర్థం. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, మన జీవితంలో ఏ సంఘటన జరిగినా, ప్రపంచంలో జరిగినా ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ప్రశ్న వేస్తున్నామంటే మనకు సృష్టి చక్ర జ్ఞానం అర్థం కాలేదు. సృష్టి చక్ర జ్ఞానంలో ఏం చెప్పారు? ఆత్మ సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు దాటుకుని ఇప్పుడు సంగమంలో ఉంది. సో ఇక్కడ ఏం చెప్పారు? ద్వాపర కలియుగాల్లో మనం మెట్లు దిగుతూ వచ్చామే తప్పితే ఎక్కడ మన కర్మల ఖాతా సెటిల్ చేయలేదు. ఆ సెటిల్ చేసే యుగమే సంగమ యుగం కాబట్టి మనం ఇప్పుడు దుఃఖాన్ని తట్టుకోలేం కాబట్టి 36లోనే అవతరించి కూర్చున్నారు బాబా. కూర్చుని జ్ఞానాన్ని, యోగాన్ని తెలియచేసి అందరి ఆత్మల్లో ఉన్న దుఃఖాన్ని తీసేస్తున్నారు. ఆ తర్వాత మనకు కూడా సంయోగం ఇచ్చే అవకాశం ఇచ్చారు రుద్రజ్ఞాన యజ్ఞంలో. సో అందుకే ఇందాక మహావాక్యాలు ఏం చెప్తున్నారు? కొంచెం సహాయం చేయండి, కొంచెం దయ చూపించండి అన్నది ఎందుకు? ఆయన చేయలేక కాదు, ఆయన తలుచుకుంటే ఒక సెకండ్లో చేసేస్తారు. ఎందుకు చేయటం లేదు? మనకు అవకాశం ఇస్తున్నారు చేయడానికి. సో పరమాత్మకు సహయోగం ఇవ్వడం అంటే అది ఎంతో మనం చేసుకున్న భాగ్యము, మనం చేసుకున్న పుణ్యము. సో ఇప్పుడు ఆయన మాటను ఒకవేళ ఆజ్ఞాకారి పిల్లలైతే ఆయన చేయమన్నారు కాబట్టి చెయ్యాలి. సో ఇక్కడ మన సంకల్పాలకు శక్తి రావాలి అని అంటే ఇక్కడ ప్రశ్నార్థకం ఎందుకు అన్న ప్రశ్న వేయొద్దు అంటున్నారు. సో ఈరోజు ఎవరైనా ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు అంటే అది వాళ్ళ సంస్కారం. ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే వాళ్ళ సంస్కారం అటువంటిది, వాళ్ళ ఆ సంస్కారాన్ని డెవలప్ చేసుకున్నారు. సో ఎందుకు జీవితాల్లో ఇలాంటి సంఘటనలు వస్తున్నాయి అంటే అది వాళ్ళు చేసుకున్న కర్మలు. పుణ్యం చేసుకుంటే సుఖాన్ని అనుభవిస్తారు, పాపం చేసుకుంటే దుఃఖాన్ని అనుభవిస్తారు. సింపుల్ కర్మ ఫిలాసఫీ. సో ఎవరి జీవితంలో దుఃఖం వస్తున్నా, మన జీవితంలో వస్తున్నా మనమే పాపం చేసుకున్నామని అర్థం. సో సింపుల్ కర్మ ఫిలాసఫీ మనకు అర్థమైనప్పుడు ఎందుకు అన్న ప్రశ్న రాకూడదు. ఎందుకు అన్న ప్రశ్న వస్తుందంటే ఇంకా మాదేం తప్పులేదు, అవతల వాళ్ళదే అన్నట్టుంది అంటే ఇంకా మళ్ళీ బేసిక్ పాయింట్స్ అర్థం కాలేదు మనకి. సో అందుకే 7 డే కోర్స్లో ఈ సృష్టి చక్రము మెట్ల చిత్రం కనుక అర్థమైతే చాలా మటుకు ఎందుకు అన్న ప్రశ్న రాదు. సో ఇక్కడ కూడా బాబా ఎందుకు అన్న ప్రశ్న అడగొద్దు, బిందువు పెట్టాలి అంటున్నారు. సో నేను చేసుకున్న కర్మే నా ఎదురుగా వస్తోంది. సో కాబట్టి ఇంకా ఫుల్ స్టాప్, ఆ ప్రశ్న ఇంకా ఉండకూడదు, సమాధాన స్వరూపం అయిపోవాలి. సో ఎప్పుడైతే ఈ ఎందుకు అన్న ప్రశ్నల్ని తీసేస్తామో మీ సంకల్పాలకు శక్తి వస్తుంది అంటున్నారు. సో అందుకే ఈ రాబోయే వాక్యాలు ఏం చెప్తున్నారంటే, కొంతమంది పిల్లలు అంటున్నారు ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది అని. బాబ్దాదాకి చాలా రమణీయ విషయాలను ఆత్మిక సంభాషణలో చెప్తున్నారు. ఎదురుగా అయితే చెప్పలేదు కదా, కనుక ఆత్మిక సంభాషణలో అన్నీ చెప్తారు. కనుక ఏది ఎలా నడిచినా మిమ్మల్ని మీరు అలా నడిపించుకోకూడదు. మీరు ఎగరాలి కనుక నడిచే విషయాలను ఎందుకు చూస్తున్నారు? ఎగరండి మరియు ఎగిరింప చేయండి. మధ్యలో ఎందుకు అనేది రాకుండా శుభభావన, శుభకామన శక్తిశాలిగా ఉండాలి. అప్పుడు ఎంతటి అశుభ భావనలో ఉన్నవారిని అయినా శుభభావనలోకి మార్చగలరు. ఈ వాక్యం ఏదైతే ఉందో ఇందాక లాస్ట్కి చదివానో, ఎంతటి అశుభ భావనలో ఉన్నవారినైనా శుభభావనలోకి మార్చాలి అంటే ముందు మనం ప్రశ్నలు వేసుకోవడం మానేయాలి. ఉదాహరణకి ఎవరికైనా కోపం వచ్చిందంటే వీళ్ళకి ఎందుకు కోపం వస్తుంది? వీళ్ళు జ్ఞానం తెలుసుకోలేదా? పొద్దంతా అమృతవేళ చేస్తారు, మళ్ళీ ఉల్లి వెల్లుల్లి తినరు, మళ్ళీ బయట తినమంటారు. అన్ని నియమాలు పాటించినా వీళ్ళకి ఎందుకు కోపం వస్తుంది? ఈ ఎందుకు అన్న ప్రశ్న మనం వేసాము అని అంటేనే ఇక్కడ మన సంకల్పాలకు శక్తి రాదు. ఈ ప్రశ్నలన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ బాబా జ్ఞానం గుర్తొచ్చి బాబా ఆశీర్వాదాలు ఇవ్వమన్నారు కదా అని చెప్పి శాంతి స్వరూప భవాన్ని ఇస్తే ఆశీర్వాదానికి శక్తి ఎక్కడొస్తుంది? ఆల్రెడీ ప్రశ్నలు వేసేసుకున్నాం కదా మనము. సో ఇక్కడ అందుకే అంటాడు, ఎంతటి అశుభ భావనలో ఉన్న వారినైనా శుభభావనలోకి మార్చాలి అంటే మధ్యలో ఎందుకు అనేది రావద్దు అంటున్నారు. సో అవతల వ్యక్తుల్లో కోపం కనిపిస్తోంది అని అంటే ఇక్కడ మనం ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కనిపిస్తుంది, కానీ వాళ్ళ యొక్క స్వధర్మమైన శాంతి ఏదైతే ఉందో ఆ శాంతినే చూడాలి. దీన్నే బాబా దివ్య నేత్రం అంటాడు. దివ్య నేత్రం ద్వారా చూస్తే వాళ్ళ స్వధర్మము శాంతి అన్న విషయం మనకు అర్థమవుతుంది. అలా కాకుండా
రాతి అంటే రాతి బుద్ధి అంటారు. ఆ తర్వాత భౌతిక నేత్రాలతో చూస్తే ఆ కోపమే కనిపిస్తుంది. ఆ కోపాన్ని మనం గ్రహించి కూర్చుని ఎందుకు ఎందుకు అని ప్రశ్నలు వేస్తాం. అందుకే బాబా దివ్య బుద్ధి దివ్య నేత్రాన్ని ఇవ్వడానికి కారణమే అది. సో ఇచ్చినప్పుడు వాళ్ళ స్వధర్మం శాంతి, కానీ వాళ్ళు దాన్ని వాడటం లేదు. సో ఆత్మ ఆ శాంతి అన్న దైవీ గుణాన్ని వాడటం లేదు కాబట్టి శాంతి స్వరూప భవ అని చెప్పి మనం వరదానం ఇచ్చి వాళ్ళని శక్తినిచ్చి ఆ శాంతి యొక్క స్వరూపం యొక్క స్థితిలోకి తేవాలి. ఆ స్థితిలోకి తేవాలి అని అంటే ముందు మనం ఎందుకు అన్న ప్రశ్న వేసుకోవద్దన్నదే బాబా ఇక్కడ మనకి చెప్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? విశ్వంలోని ఆత్మలందరూ దుఃఖంలో ఉన్నారు కాబట్టి వాళ్లకు ముక్తిని ఇవ్వాలి అని అంటే మన సంకల్పాలకు శక్తి రావాలి. ఆ సంకల్పాలకు శక్తి వచ్చి అవి తరంగాల ద్వారా మొత్తం అంతా వ్యాపించాలి. ఆ వ్యాపించాలి అంటే ఎందుకు అన్న ప్రశ్న తీసేసి బిందువు పెట్టాలి అంటున్నాడు. అంటే ఆత్మ అన్న స్థితిలోకి వచ్చినప్పుడు ఈ శాంతి స్వరూప భవ, వీళ్ళ స్వధర్మము శాంతి, ఈ ఆత్మశాంతి అన్న దైవీ గుణాన్ని అనుభవం చేసుకుంటుందన్న సంకల్పాలు చేస్తే అవి వాళ్ళకి టచ్ అయ్యి అవి వాళ్ళు వాడాలి. ఇది ఇక్కడ బాబా చెప్పేది. కాబట్టి పరివర్తన చేయగలిగేటంత శక్తిశాలి శుభభావన ఉందా? ఇది బాబా ప్రశ్న. సో శుభభావన అంటే ప్యూర్ ఫీలింగ్స్. సో ఎవరైనా కోపంతో ఉన్నా కానీ వాళ్ళ స్వధర్మమైన శాంతే మనకు కనిపించాలి. సో కోపము అన్నది ఇంప్యూర్ ఫీలింగ్, అశుభ భావన. శాంతి అన్నది శుభ భావన అంటే ప్యూర్ ఫీలింగ్స్. సో ఎవరిని చూసినా కానీ ఆ ప్యూర్ ఫీలింగ్స్ అంటే వీళ్ళ యొక్క స్వధర్మము శాంతి అని చూడగలగాలి. కాబట్టి పరివర్తన చేయగలిగేటంత శక్తిశాలి శుభభావన ఉందా? ఒకవేళ వారిని మీరు మార్చలేకపోయినా కానీ మీ శుభభావన శుభకామన అప్పుడప్పుడు కాకుండా అవినాశిగా ఉంటే మీపై వారి అశుభ భావన యొక్క ప్రభావం పడదు. కానీ ఇది ఎందుకు జరుగుతుంది? ఎంతవరకు ఇలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఇలా ప్రశ్నార్థకంలోకి వెళ్ళిపోతున్నారు. దీనివలన శుభభావన యొక్క శక్తి తగ్గిపోతుంది. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన వాక్యం. సో ఇక్కడ మనము పరివర్తన చేయగలిగేటంత శక్తిశాలి శుభభావన మీకుందా అని బాబా ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఒకవేళ అట్లా మార్చలేకపోయినా కానీ ఈ శుభభావన శుభకామన ఉన్నప్పుడు కనీసం వాళ్ళ ప్రభావం మీ మీద పడొద్దు అంటున్నారు. సో ఇక్కడ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఎవరికైనా కోపం వస్తే వీళ్ళకి ఎప్పుడు కోపం, ఇప్పుడు మళ్ళీ మనం మాట్లాడామనుకోండి గొడవలు అయిపోతాయని. సో మనం మాట్లాడితే గొడవలు అయిపోతాయి అని చెప్పి ముందే వీళ్ళు అశుభకామన చేసేస్తున్నారు అక్కడ. సరే ఆ సందర్భంలో మాట్లాడలేము, ఒప్పుకున్నాము, అప్పుడు ఏం చేయాలి? శాంతి స్వరూప భవాన వరదానమని ఇవ్వాలి కదా. సో విద్యార్థులు ఏం చేస్తున్నారంటే మేము ఆ టైంకి మాట్లాడట్లేదు, మాట్లాడితే ఇంకా గొడవలు అయిపోతాయి, ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి మేము సైలెంట్గా వచ్చేస్తున్నాం. సో ఈ మురళిలో లేదు కానీ వేరే మురళిలో బాబా ఏం చెప్పారంటే సరే మాకు సంబంధం లేదు, ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పి మీరు వచ్చేసారు. ఖాతాని చెక్ చేసుకోండి. రోజు రాత్రిపూట బాబా నేను ఈరోజు ఎంత జమ చేసుకున్నాను, ఎంత పోగొట్టుకున్నానని లెక్కలు వేసుకోమన్నాడు. సో ఇక్కడ జమ చేసుకుంది ఏముంది? ఏమీ లేదు కదా. ఆశీర్వాదం ఇచ్చుండింటే పుణ్యం ఖాతా జమ అయ్యేది. సో ఒక్కొక్క సంకల్పం విలువ సంగమ యుగంలో పదమాపదం. సో అక్కడ ఏమైంది? ఆత్మ కోపాన్ని తెచ్చుకుందంటే ఆత్మ బలహీనంగా ఉంది. బలహీనున్న ఆత్మని వీళ్ళు ఎప్పుడు కోపం తెచ్చుకుంటారు, ఇంకా మనం మాట్లాడితే ఇంకా గొడవలు అయిపోతాయి అనేసి ఇంకొక అశుభ భావన పెట్టేసి వచ్చేసాం. అంటే ఆత్మని అక్కడ బలహీనంగా ఉన్న ఆత్మని మనం అక్కడ సంకల్ప శక్తితో లేపలేదు. అంటే మన నిశ్శబ్దం అన్నది అక్కడ ఆత్మ పతనానికి కారణమైంది. ఆ తర్వాత ఇక్కడ మన జమా ఖాతా చూసుకుంటే పుణ్యం కూడా లేదు. ఇది యాక్చువల్గా బాబా చెప్పేది. అందుకే అందరి పట్ల శుభభావన శుభకామన ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీ యొక్క సంకల్పాలకి శక్తి వస్తుంది అంటున్నారు. కాబట్టి అవినాశిగా ఉంటే వారి భావన యొక్క ప్రభావం పడదు. కానీ ఇది ఎందుకు జరుగుతుంది? ఇలా ప్రశ్నార్థకంలోకి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల శుభభావన యొక్క శక్తి తగ్గిపోతుంది. వాస్తవానికి శుభభావన లేదా శుభకామన యొక్క సంకల్పానికి చాలా శక్తి ఉంటుంది. చూడండి, మీరందరూ బాబా దగ్గరికి వచ్చారు కదా, మీ మొదటి రోజుని జ్ఞాపకం చేసుకోండి. బాబ్దాదా ఏమి చేశారు? పతితులు వచ్చినా, పాపాత్ములు వచ్చినా, సాధారణమైన వారు వచ్చినా, భిన్న భిన్న వృత్తి కలిగిన వారు వచ్చినా, భిన్న భిన్న భావనలు గలవారు వచ్చినా బాబ్దాదా ఏమి చేశారు? శుభభావన పెట్టుకున్నారు కదా. మీరు నా వారు, మాస్టర్ సర్వశక్తివంతులు, హృదయ సింహాసనాధికారులు అని శుభభావన పెట్టుకున్నారు కదా అంటున్నారు.
సో ఇక్కడ బాబా మనము మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మనల్ని చూసి మనము విద్యాలయంలో ఎంట్రీ పాయింట్లోకి వచ్చినప్పుడు పూర్తిగా తమో ప్రధానంగా ఉన్నాం. కానీ బాబా మనల్ని చూసి మీరు నా వారు, మాస్టర్ సర్వశక్తివంతులు, హృదయ సింహాసనాధికారులు అని శుభభావన పెట్టుకున్నారంట. సో మనం కూడా ఎవరిని చూసినా కానీ మనమేం ఆలోచించాలని చెప్పారు అంటే వీళ్ళు ఆదిలో రాజవంశీయులు, ప్రస్తుతం బ్రహ్మవంశీయులు, మాస్టర్ సర్వశక్తివంతులు. ఇది వాళ్ళ పట్ల మనం పెట్టుకోగలిగిన శుభభావన. ఇది బాబా చెప్పిన సంకల్పం ఒక మురళిలో. సో ఆ రకంగా ఆలోచించమన్నారే కానీ ఎవరైనా వస్తే వీళ్ళు అసలు జ్ఞానంలో లేరు, చెప్తే అర్థం కాదు, వీళ్ళకి ఎంత చెప్పినా అంతే, భక్తే ఇష్టపడతారు, ఇవన్నీ మాట్లాడుతున్నామంటే బాబా సమాన స్థితిలో లేమని అర్థం. ఇంకా మాకే తెలుసు, మేమే గొప్ప అని చెప్పి అహంకార భావన అంటే ఇంకా పూర్తిగా నాకే తెలుసు, నేను అన్న మోహం ఏదైతే ఉందో అది నష్టం అవ్వలేదని అర్థం. ఇలాంటి స్థితిలో ఉంటే మాత్రము ఆ ఫైనల్ ఎగ్జామ్ వరకు చేరడం కష్టం. అసలు ప్రిపరేషన్ పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అది డిఫరెంట్ ఇష్యూ. అసలు ఇంతగా ఆ స్టేజ్ వరకు రీచ్ అవ్వడం కూడా కష్టమే. సో మన భాగ్యం శ్రేష్టంగా ఉండాలి. తర్వాత మన ప్రతి సంకల్పం మన భాగ్యాన్ని తయారు చేస్తుంది. ఆ విషయాన్ని మర్చిపోద్దు. సో ఆలోచించేటప్పుడు ఎవరిని చూసినా వీళ్ళు ఆదిలో రాజవంశీయులు, ప్రస్తుతం బ్రహ్మవంశీయులు, మాస్టర్ సర్వశక్తివంతులు అని గనక ఆలోచిస్తే ఈ సంకల్పం మన భాగ్యాన్ని తయారు చేస్తుంది. అలా ఆలోచించకుండా వీళ్ళు చెప్తే వినటం లేదు, వీళ్ళు నియమాలు పాటించరు, వీళ్ళు మౌంట్ అబుతో కనెక్షన్ లేదు అని ఇలా మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తూ పోతూ ఉంటే మాత్రం నష్టపోయేది మనమే. సో ఇక్కడ ఏమవుతుందంటే స్మృతి స్వరూప అంటున్నాడు. సో ఆత్మ అన్న స్థితిలోకి వచ్చినప్పుడు ఆత్మ యొక్క తండ్రి పరమాత్మ అన్నది అక్కడికి సహజంగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మన ఇల్లు పరంధామము, మనమంతా ఆత్మిక సోదరులం అన్న ఈ స్థితి స్వతహాగా వచ్చేస్తుంది ఆత్మ అన్న స్మృతిలో ఉంటే. ఆత్మ అన్న స్మృతిలో లేనప్పుడు, దేహం అన్న స్థితిలో ఉన్నప్పుడే ఈ సమస్యలన్నీ వస్తాయి. మా బాబా మౌంట్ అబుకి కనెక్షన్ లేదు, వీళ్ళకి చెప్పినా అర్థం కాదు, ఇవన్నీ వస్తున్నాయంటే దేహం అన్న స్మృతిలో ఉన్నాం. ఆత్మ అన్న స్మృతిలో ఉంటే అందరికీ తండ్రి ఒక్కరే, ఇల్లు పరంధామము, అందరము ఆత్మిక సోదరులు. సేవ చేసేటప్పుడు ఫ్లెక్సీలు వేసేటప్పుడు సర్వాత్మలకు తండ్రి శివ పరమాత్మ ఒక్కరే అని ఫ్లెక్సీలు వేసి సేవ చేస్తున్నాం. ఇది వేసిన తర్వాత మళ్ళీ ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేసరికి వీళ్ళు బాబా పిల్లలు కాదు, వాళ్ళు బాబా పిల్లలు. వీళ్ళకి మౌంట్ అబు కనెక్షన్ ఉంది, వాళ్ళకి మౌంట్ అబు కనెక్షన్ లేదు. ఈ విభజన ఎందుకు వచ్చిందంటే ఈ ఆత్మ అన్న స్మృతిలో లేకపోవడం వల్ల. మురళి చదివేశాము, సేవలు చేయాలన్న సూచనలు ఇచ్చేస్తే సర్వాత్మలకు తండ్రి శివ పరమాత్మ అని వేసేసాం. ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేసరికి మాత్రం విభజనలు వచ్చేసాయి. అంటే స్మృతి స్వరూపంగా లేము ఇక్కడ. ఇవన్నీ చెకింగ్ పాయింట్స్, మనం ఫైనల్ ఎగ్జామ్ పాస్ అవుతామా లేదా అనడానికి. తో స్మృతి అంటే ఆత్మ అన్న స్మృతిలో ఉన్నప్పుడు మనం వేసిన ఫ్లెక్సీ ఏదైతే ఉందో సర్వాత్మలకు తండ్రి శివ పరమాత్మ అన్న ఏదైతే మనము అందరికీ చెప్పామో ఆ స్మృతి స్వరూపం అంటే ఆత్మ అన్న స్మృతిలో ఉన్నప్పుడు ప్రాక్టికల్ లైఫ్లో కూడా అందరూ ఆత్మిక సోదరులు, మన ఇల్లు పరంధామము, మళ్ళీ మౌంట్ అబు కనెక్షన్ ఉందా లేదా అన్న కాన్సెప్టే రాదు. సో మనందరం ఆత్మలు, మనందరికీ తండ్రి ఒక పరమాత్మ, మన ఇల్లు పరంధామము, మనమంతా కలిసి స్నేహంగా ఉండాలి. ఇది యాక్చువల్ బాబా చెప్పేది. సో అందుకే ఇక్కడ బాబా ఏమంటున్నారంటే మీ అందరూ ఎలా వచ్చినా, భిన్న భిన్న వృత్తి కలవారు వచ్చినా కానీ మీ గురించి నేను శుభభావన పెట్టుకున్నాను కదా, శుభకామన పెట్టుకున్నారు కదా, ఇప్పుడు మీ మనస్సు ఏమన్నది? నా బాబా బాబా ఏమన్నారు? నా పిల్లలు. అదేవిధంగా మీరు కూడా శుభభావన శుభకామన పెట్టుకుంటే వారు ఎలా కనిపిస్తారు? కల్పపూర్వపు నా ప్రియ సోదరులు లేదా సోదరి అని అనిపిస్తుంది, పరివర్తన అయిపోతారు అంటున్నారు. సో ఇక్కడ ఎవరి పట్లైనా కానీ బాబా ఏ రకంగా మన పట్ల శుభభావన పెట్టుకున్నారో మీరు కూడా ఎవరిని చూసినా భావన పెట్టుకున్నప్పుడు పరివర్తన అయిపోతారు. బాబా మార్పు అనటం లేదు, పరివర్తన అంటే పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఇంకా దేహము అన్న స్థితిలో నుంచి ఆత్మ అన్న స్థితిలోకి అలా వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే నేను ఆత్మ అన్న స్మృతిలోకి వచ్చినప్పుడు, స్వరూపంగా అయినప్పుడు అందరూ నా ఆత్మిక సోదరులు అన్న భావన వచ్చినప్పుడు స్వతహాగానే నేను పరివర్తన అవుతానంటే స్వపరివర్తన జరుగుతుంది. సో నేను ఆత్మ అన్న స్మృతిలోకి వచ్చేసినప్పుడు
ఆత్మ యొక్క స్వధర్మాన్ని ఆధారంగా తీసుకుని కర్మలు ఆచరిస్తాను కాబట్టి విశ్వ పరివర్తన కూడా జరుగుతుంది. సో అందుకే ఇక్కడ బాబా పరివర్తన అయిపోతారు అంటున్నారు. ఎప్పుడు? ఆత్మాన్న స్మృతిలోకి వచ్చినప్పుడు. సో వచ్చామా లేదా అన్నదానికే ఫైనల్ ఎగ్జామ్ పెడతారు. కాబట్టి ఈ రకంగా చేసుకుంటూ పోవాలన్నదే బాబా ఇక్కడ మనని ఏం చేయాలా అన్నది చెప్తున్నారు. తర్వాత ఈ సంవత్సరం విశేషంగా ఏదో ఒకటి చేసి చూపించాలి. కేవలం చేతులెత్తటం కాదు. చేతులెత్తటం చాలా సహజం. మనస్సు యొక్క చెయ్యి ఎత్తాలి. ఎందుకు? చాలా పని మిగిలి ఉంది. బాబ్దాదాకి అయితే విశ్వంలోని ఆత్మల పట్ల చాలా దయాదృష్టి ఉంటుంది. ఇప్పుడు ప్రకృతి కూడా విసిగిపోయింది. ప్రకృతి విసిగిపోయి ఏం చేస్తుంది? ఆత్మలను విసిగిస్తుంది. బాబా పిల్లలని చూసి దయాభావంలోకి వస్తున్నారు. మీ అందరికీ దయ రావటం లేదా? కేవలం వార్తలు విని నిశ్శబ్దం అయిపోతున్నారా? ఇంతమంది ఆత్మలు శరీరాలని వదిలేశారు అనుకుంటున్నారు, అంతేనా? ఆ ఆత్మల సందేశం నుండి వంచితం అయిపోయాయి కదా. ఇప్పుడు దాతగా అవ్వండి, దయాహృదయులు అవ్వండి. ఈ దయ ఎప్పుడు వస్తుంది అంటే ఈ సంవత్సరం యొక్క ప్రారంభం నుండి మీలో బేహద్ వైరాగ్య వృత్తిని ధారణ చేయండి. బేహద్ వైరాగ్య వృత్తి కావాలి. ఈ దేహం, దేహ స్మృతి ఉంది అంటే బేహద్ వైరాగ్య వృత్తి లోపంగా ఉంది. చిన్న చిన్న హద్దులోని విషయాలు స్థితిని అలజడి చేస్తున్నాయి. కారణం ఏమిటి? బేహద్ వైరాగ్య వృత్తి లోపంగా ఉంది, తగుల్పాటు ఉంది. వైరాగ్యం లేదు, తగుల్పాటు ఉంది. సో ఇక్కడ ఈ 2004 మురళి ఇది. సో ఈ 4 మురళిలో బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎంతోమంది చనిపోయారు. సో వాళ్ళ మీద దయ రావట్లేదా అని అంటే అక్కడ 2004లో ఏం జరిగిందో మరి తెలీదు. సో ఇక్కడ బాబా అందుకే ఏమంటున్నారంటే ఇలా అందరూ పోతూ ఉంటే వంచితం అయిపోతున్న సందేశం నుంచి, కాబట్టి ఎప్పటికప్పుడు దయాహృదయులై వాళ్ళకి సందేశాన్ని ఇవ్వండి. తర్వాత ఇది చెయ్యాలి అని అంటే బేహద్ వైరాగ్య వృత్తి రావాలి. దేని నుంచి? దేహం. సో బయటికి వెళ్తే దేహానికి ఏమన్నా అయిపోతుందేమో, ఒకటి బయట పరిస్థితులు లేదా వాతావరణం ఇవి ఆలోచిస్తున్నామంటే దేహం పట్ల మోహం ఉందని అర్థం. ఎప్పుడైతే వైరాగ్యం వస్తుందో, అయ్యో అందరూ దుఃఖంలో ఉన్నారు, తండ్రికి దగ్గర చెయ్యాలి అని ఆ దేహం మీద వైరాగ్యం వచ్చినప్పుడు వెళ్ళి సేవ చేసేసి వస్తాం. లేకపోతే నాకు ఒంట్లో బాగాలేదు, బయటికి వెళ్తే ఏమవుతుందో, వర్షాలు ఎండలు అనుకుంటూ ఉండిపోతాం. తర్వాత ఈ దేహం నుంచి వైరాగ్యం రావాలి. దేహ స్మృతి ఉంది అంటే బేహద్ వైరాగ్య వృత్తి లోపంగా ఉంది అంటున్నాడు. సో దేహ స్మృతి ఉంటే బేహద్ వైరాగ్యం రాదు అని అంటే మరి ఏం స్మృతి ఉండాలి? ఆత్మాన్న స్మృతి ఉండాలి. ఆత్మాన్న స్మృతిలోకి రావడం కోసము బాబా స్మృతి చేస్తున్నాం. సో బాబాని స్మృతి చేయడం చాలా ఈజీ. ఇక్కడ ఆత్మాన్న స్మృతిని మెయింటైన్ చేయడం కష్టం. సో నిరంతరం ఆత్మాన్న స్థితిలో ఉంటే బేహద్ వైరాగ్య వృత్తి స్వతహాగానే ధారణ అయిపోతుంది. సో కాబట్టి బేహద్ వైరాగ్య వృత్తి లోపంగా ఉంది, తగుల్పాటు ఉంది. వైరాగ్యం లేదు, తగుల్పాటు ఉంది అంటున్నాను. ఎందుకంటే మనము బాబా స్మృతి ఎన్ని గంటలు చేశామని ఇదే చూస్తున్నామే తప్పితే ఆత్మాన్న స్మృతిలోకి వచ్చామా లేదా చూసుకోవట్లేదు. సో ఆత్మాన్న స్థితి మెయింటైన్ చేస్తున్నామా? నిరంతర యోగ స్థితి, యోగి జీవితం, ఇది ఇక్కడ పాయింట్. సో అందుకే దీన్నే బాబా దేహస్మృతి కాదు ఆత్మాన్న స్మృతి అని చెప్పి ఆ నష్టమోహ స్మృతి స్వరూప అన్న దానికి ఫైనల్గా వచ్చేయాలి అని అంటున్నారు. తర్వాత ఎప్పుడైతే పూర్తిగా బేహద్ వైరాగిగా అవుతారో, అనగా వృత్తిలో బేహద్ వైరాగ్యం, దృష్టిలో బేహద్ వైరాగ్యం, సంబంధ సంపర్కాలలో, సేవలో అన్నింటిలో బేహద్ వైరాగిగా అవ్వాలి. అప్పుడే ముక్తిధామం యొక్క తలుపులు తెరుచుకుంటాయి. ఇప్పుడు వచ్చే ఆత్మలు మరల జన్మ తీసుకుంటాయి అంటే తిరిగి దుఃఖీగా అవుతాయి. ముక్తిధామం యొక్క ద్వారాలు తెరిచే నిమిత్తులు మీరే కదా, బ్రహ్మబాబాకి సహాయకారులు కదా. ముక్తిధామపు ద్వారాలు తెరిచే తాళం చెవి బేహద్ వైరాగ్యం అంటున్నాడు. అంటే ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి అన్న స్థితికి వచ్చేయాలి. ఇప్పుడు మనకు ఆ వైరాగ్యం రాకపోవడం వల్ల ఇంకా దేహము, దేహ సంబంధీకులు, వస్తు వైభోగాలు, ఆస్తులు అని చెప్పి ఆ మోహం ఉండడం వల్ల ఆ పూర్తిగా ఇంకా నాకు ఒక బాబా తప్పితే ఇంకెవరూ లేరు, ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళాలి అన్న స్థితికి రాలేదు. అలా రావాలి, ఆ ముక్తి ద్వారపు ద్వారాలు తెరవాలి అంటే దానికి తాళం చేయి బేహద్ వైరాగ్యం అంటున్నారు. తర్వాత ఇప్పుడు ఇంకా తాళం తెరుచుకోలేదు, అసలు తాళమే తయారవ్వలేదు. బ్రహ్మబాబా కూడా ఎదురు చూస్తున్నారు, అడ్వాన్స్ పార్టీ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు, ప్రకృతి కూడా ఎదురు చూస్తుంది.
ప్రకృతి బాగా విసిగిపోయింది. మాయ కూడా తన రోజులను లెక్క పెట్టుకుంటుంది. కనుక ఓ మాస్టర్ సర్వశక్తివంతులు ఇప్పుడు ఏమి చేయాలో చెప్పండి అంటున్నాడు. సో ఏం చెయ్యాలి అనంటే బేహద్ వైరాగ్యం అన్న స్థితిలోకి రావాలి. సో అందుకే బాబా ఏం చెప్తున్నారంటే, ఈ సంవత్సరం ఏదో ఒక నవీనత చేసి చూపిస్తారు కదూ. కొత్త సంవత్సరం అంటున్నారు కదా, అంటే కొత్తదనం చూపిస్తారు కదా. ఇప్పుడు బేహద్ వైరాగ్య వృత్తిని ధారణ చేయండి. ముక్తిధామం యొక్క తాళం చెవిని తయారు చేయండి. మీరందరూ కూడా మొదట ముక్తిధామానికి వెళ్ళాలి కదా. బ్రహ్మబాబాతో ప్రతిజ్ఞ చేశారు కదా, వెంటే వెళ్తాం, వెంటే వస్తాం, వెంటే రాజ్యం చేస్తాం, వెంటే భక్తి చేస్తామని. కనుక ఇప్పుడు తయారీలు చేయండి. సో ఏం తయారు చేయమంటున్నారు? బేహద్ వైరాగ్యం యొక్క తాళం చెవిని తయారు చేయండి అంటున్నాడు. సో అది ఏ రకంగా చేస్తారు? సంకల్పం ద్వారా. సో నష్టమోహ స్మృతి స్వరూపాన్ని పూర్తిగా ఆత్మాన్న స్థితిలోకి వచ్చినప్పుడు అన్నిటి మీద వైరాగ్యం వచ్చేస్తుంది. కాబట్టి స్వతహాగానే ఆత్మలందరిలోనూ వైరాగ్యం వస్తే ముక్తిధామం యొక్క తలుపులు తెరుచుకుంటాయి. సో ఇది బాబా చెప్తూ చివరిగా ఏమంటున్నారంటే, ఇప్పుడిప్పుడే సెకండ్లో బిందువుగా అయి బిందువైన బాబాని జ్ఞాపకం చేయండి. మిగిలిన విషయాలకు బిందువు పెట్టేయండి. పెట్టగలుగుతున్నారా? కేవలం ఒక్క సెకండ్లో నేను బాబా వాడిని, బాబా నావాడు, అంతే. ఈ ఒక్క సంకల్పం చేస్తే వెంటనే బిందువు పెట్టేయగలరని చెప్పి బాబా చివరిగా చెప్తూ ఏమంటున్నారంటే, నలువైపులా ఉన్న నవయుగ యజమానులైన సర్వ పిల్లలకు నలువైపులా కొత్త సంవత్సరం జరుపుకోవాలనే ఉత్సాహ ఉల్లాసాలలో ఉన్న పిల్లలకు, సదా ఎగురుతూ ఎగిరింపచేస్తూ ఎగిరే కలలో ఉండే పిల్లలకు, సదా తీవ్ర పురుషార్థం ద్వారా విజయీమాలలో మనులుగా అయ్యే విజయీ రత్నాలకు బాబ్దాదా యొక్క నవ సంవత్సరం మరియు నవయుగ యొక్క ఆశీర్వాదాలతో పాటు కోటాను కోట్ల శుభాకాంక్షలు పల్లాలతో నింపి ఇస్తున్నారు. శుభాకాంక్షలు.